హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు న్యాచురల్గా దొరికే వాటితోనే సాంబ్రాణి ధూపం మూలికలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ సాంబ్రాణి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ప్రతిరోజు వేయగలిగితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి ఇల్లు ఎప్పుడూ సువాసనతో ఉంటుంది. ఒక్కసారి చేసుకొని వాడితే ప్రతిసారి ఈ వాసన గల సాంబ్రాణి ఇంట్లోనే చేసుకుంటారు. ఈ ధూపం వల్ల ఇల్లే దేవాలయంగా మారుతుంది. అంత ఎఫెక్టివ్ సాంబ్రాణి. సాంబ్రాణిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మనకి దగ్గు, ఆస్మా ఇలాంటివి తగ్గించడానికి ఈ సాంబ్రాణి వాసన అమ్మవారికి ఎంతో ఇష్టమైనది. సాంబ్రాణి వాసన చూస్తేనే అమ్మవారు ఆ ఇంటికి చేరతారని మనకి నమ్మకం. ఈ ధూపాన్ని ప్రిపేర్ చేసుకోవటానికి మనకి కావలసిన సామాగ్రి: సాంబ్రాణి, తెల్ల ఆవాలు, హోమం పౌడర్, గుగ్గిలం, దశాంగం పౌడర్, పాల సాంబ్రాణి, వట్టి వేర్లు, ఎండిన వేప ఆకులు, ఎండినవి గులాబీ రెక్కలు, ఇంకా చాలా రకాల ఐటమ్స్ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని యాడ్ చేస్తున్నాను. వీటి వలన ఉపయోగాలు కూడా నేను చెప్తాను. తెల్ల ఆవాలు మన ఇంట్లో దిష్టి దోషాలని పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా గుగ్గిలం, సాంబ్రాణి ఇవైతే సువాసనని పెంచి మన ఇంట్లో ఉండే చెడు దృష్టిని పోగొట్టి ఇంట్లో ఉండే క్రిమికీటకాలు, దోమలు, ఈగలు కూడా చేరకుండా కాపాడుతుంది. సాంబ్రాణి, గుగ్గిలం అనేవి చెట్టు యొక్క జిగురు నుంచి వస్తాయి. సో ఇవి చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తాయి. గుగ్గిలం చాలా రకాలు ఉంటాయి. ఇలా పొడి రూపంలో దొరికినా సరే, లేదా ఇలా విడిగా దొరికినా ఏది తీసుకున్నా పర్వాలేదు. అలాగే వట్టివేర్లు, ఇవి వాసన చాలా బాగుంటుంది. వట్టివేర్ల నూనెని కూడా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ జార్ అనేది పాడైపోతుంది. సో ఇలా ఒక కవర్లో వేసి వాటన్నింటినీ కాస్త మెత్తగా అయ్యేలాగా పౌడర్ లాగా చేసి అప్పుడు మిక్సీలో వేస్తే అవి చక్కగా పౌడర్ లాగా తయారైపోతాయి. ఇవన్నీ నేనైతే ఇలా కవర్లో వేసి గడ్డలు కాస్త తక్కువగా ఉండేలా చూసుకొని మిక్సీ జార్లో వేశాను. ముందుగా ఇలా సాంబ్రాణిని పౌడర్లా చేసుకున్న తర్వాత, ఇది పాల సాంబ్రాణి. ఈ పాల సాంబ్రాణి చాలా తక్కువగానే తీసుకున్నాను. మీరైతే కాస్త ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా బాగా దంచి మిక్సీలో వేయాలి. గడ్డల్లా ఉండేవి గుగ్గిలం, వీటిని కూడా ఇలా పౌడర్లా చేసి మిక్సీ జార్లో వేసుకుంటే బ్లేడ్లు అనేవి పోకుండా చాలా పౌడర్ కూడా సాఫ్ట్గా వస్తుంది. పుల్లల్లాగా కనిపిస్తున్న వీటిని హోమం పౌడర్ అంటారు. మనకి ఎలాంటి పూజా సామాగ్రి షాప్స్లోనైనా దొరుకుతుంది. నేనైతే జస్ట్ 10 రూపీస్కే తీసుకున్నాను. గులాబీ రెక్కల్ని ఎండినవి అయితే చక్కగా పౌడర్గా అయిపోతాయి. వేపాకులను కూడా ఎండినవి తీసుకొని వేస్తే ఇంట్లో దోమలు కూడా ఉండవు. మంచి వాసన వస్తుంది. పొగ అనేది ఎక్కువగా వచ్చి ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. ఇలా వట్టివేర్లు మాత్రం డైరెక్ట్గా వేయకూడదు. వీటిని చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీలో వేయాలి. లేకపోతే మిక్సీ జార్కి ఇలా వేర్లు మాత్రం సరిగ్గా కట్ కావు. అందుకనే నేను ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేశాను. వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేసిన వట్టివేర్లు అనేవి అస్సలు నలగవు. అయినా పర్వాలేదు, మనం వాడేది ధూపానికే కాబట్టి ధూపంలో మనం పొగ్గులు అవి అగ్గి రాజేసి పెడతాం కాబట్టి అందులో ఇవన్నీ వేసేటప్పటికి మంచి స్మెల్ వచ్చి ఇవన్నీ చక్కగా ధూపం అనేది బాగా తయారవుతుంది. ఇవన్నీ మిక్సీ చేసిన తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే ముందుగా ఇలా గడ్డలు లేకుండా చూసుకొని వీటన్నింటినీ గడ్డల్లా కాకుండా మెత్తగా పౌడర్లా అయ్యేటట్టు చూసుకోవాలి. తెల్ల ఆవాలు అనేవి మిక్సీ జార్లో మనం పౌడర్గా చేయకూడదు. వీటిని తెల్ల ఆవాలు ఇలానే ఉంచి మనం పౌడర్ అయిపోయిన తర్వాత కలుపుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంట్లో దిష్టి దోషాలని పోగొట్టడానికి తెల్ల ఆవాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. దశాంగం పౌడర్ మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేశాను. మీరు కావాలంటే కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు. దీనివల్ల స్మెల్ ఇంకాస్త ఎక్కువ పెరుగుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆ వాసనకి. పచ్చకర్పూరం కాస్త తక్కువైనా చాలా స్మెల్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని చూసుకొని ఒక 2 గ్రామ్స్ వరకు వేస్తే సరిపోతుంది. చివరిగా జవ్వాది పౌడర్, చాలా స్మెల్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎంత బాగుంటుందో. జవ్వాది పౌడర్ తప్పకుండా మిస్ చేయకుండా వేయండి. సాంబ్రాణిలో ఇది వేస్తే పరిమళం ఇంకాస్త పెరుగుతుంది.
ఈ సామాగ్రి అంతటిని సమకూర్చుకుంటే మనం చాలా తక్కువ టైంలోనే సాంబ్రాణి పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఒక గాలి తగలని డబ్బాలో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు. ప్రతిరోజు వేయగలిగితే మాత్రం ఇంట్లో జరిగే మార్పులు ఇన్ని అన్నీ కావండి. అనుభవంతో చెప్తున్నాను. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు అనేది ప్రశాంతంగా ఉంటే జీవితంలో మనం ఎన్నో సాధించగలం. ఇప్పుడు చూపించిన ఈ మూలికలన్నీ కూడా పూజా సామాగ్రి షాప్స్లో తప్పకుండా దొరుకుతాయి. ఇవన్నీ వేసి సాంబ్రాణి ధూపం వేయగలిగితే ఇంట్లో ఉండే మార్పులు మీరే గమనిస్తారు. ఏ పని చేయాలి అనుకున్నా ముందు మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఆ ప్రశాంతత అనేది భగవంతుని ధ్యానంలోనూ భగవంతుడికి మనం వాడే వస్తువుల్లోనూ ఉంటుందని నా నమ్మకం. మీకు కూడా ఇలానే అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ సాంబ్రాణిని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు మీరు కూడా వాడి ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ రూపంలో మీరు తెలియచేస్తే ఆ కామెంట్ అనేది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.